హలో అండి, అందరికీ నమస్తే. ఒక తల్లి తను 9 నెలలు మోసి కని వాళ్ళని పెద్దవాళ్ళని చేయాలని చెప్పేసి ఎన్నో ఉంటాయి. సో ఈ తల్లి ఏంటంటే తన ఇద్దరు కొడుకులని అతి దారుణంగా కొబ్బరి బోండాలు నరికే కత్తి ఉంటుంది కదా, దానితో నరికి చంపేసింది. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా. ఇది గాజుల రామారంలో జరిగింది ఈ సంఘటన. ఈమె పేరు తేజస్విని. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక అబ్బాయి పేరు వచ్చేసి ఆశిష్ 7 సంవత్సరాలు, ఇంకొక అబ్బాయి వచ్చేసి హర్షిత్ 4 సంవత్సరాలు. చిన్నపిల్లలే. వీళ్ళకి ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా శ్వాసకోశ సమస్యలు, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నాయంట. ఎవ్రీ 2 గంటలకు ఒక్కసారి అంట డ్రాప్స్ వేస్తూనే ఉండాలంట ఈ పిల్లలకి. అయితే దీంట్లో కూడా బాగా కుంగిపోయిందంట ఈమె మానసికంగా. అండ్ తండ్రి కూడా ఈ పిల్లల తండ్రి కూడా సరిగ్గా పట్టించుకుంటాడు కాదంట. ఇతను ఎంతసేపు ఇంకా అంటే ఆస్తులు ఉన్నాయంట. మళ్ళీ ఓ రకంగా ఏంటంటే ఆస్తులు కూడా సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఎప్పుడు ఏమీ మాట్లాడుతుండేదంట. దానికి ఆయన ఒప్పుకోకపోవడం, ఇప్పుడే ఆస్తులు ఎందుకు అనడం, అంటే చిరాకు పడుతుండేనంట ఈమె అడిగినప్పుడల్లా. అంటే ఓ రకంగా చెప్పాలంటే నాకు తెలిసి ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం డౌనే ఉంది. సో మెరుగైన వైద్యం చూపించాలంటే పైసలు కావాలి. సో దానికి ఆస్తి ఏదైనా అమ్ముదాము అని చెప్తే కూడా ఆయన ఒప్పుకోలేదంట ఈ పెద్ద మనిషి, భర్త, తేజస్విని భర్త. సో ఒప్పుకోకపోయేసరికి బాగా ఇంకా ఆమె మానసికంగా అదైపోయి కొబ్బరి బోండాలు నరికే కత్తి మరి ఎడ తెచ్చిందో తెలియదు. ఈమె తీసుకొచ్చింది 3 నుంచి 4 గంటల టైంలో కిరాతకంగా వాళ్ళని చంపేసి మీ బిల్డింగ్ పైనుంచి దూకి ఈమె చనిపోయింది. సో ఇదే అన్నట్టు పోలీసులు చెప్పడం క్లియర్గా ఇట్లా జరిగిందని చెప్తున్నారు. నిజంగా ఇది హృదయ విదారకం అని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి మనకి ఫ్రీగా చూపించే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, కొంతమంది ఎన్నో వెల్ఫేర్ కూడా సంబంధించినవి ఉన్నాయి, వాటిల్లో చూపిస్తే కూడా బతుకుతారు. కానీ ఎందుకు ఇట్లా క్షణికావేశంలో పిల్లల్ని చంపుతారు? మీకు బంధువులు ఇంకెవరు లేరా? బంధువులు ఉంటారు కదా, అడగాలి కదా వాళ్ళని. అంతేగాని ఎందుకు ఇట్లాంటివి చేయడం? ఇంకొకటి ఆస్తి ఉంది దాచిపెట్టి ఏం చేస్తారు? పిల్లల కంటే ఎక్కువ నీకు ఆస్తి. చచ్చిపోయిన పిల్లలు తిరిగి వస్తారా ఈ పిల్లల తండ్రికి? చచ్చిపోయిన పిల్లలు రారు, భార్య రాదు. ఇంకా నీకు ఆస్తి ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పు? కాబట్టి బతికున్నప్పుడే వాళ్ళకి కావాల్సింది చేసేయండి. అది తప్పో ఒప్పో ఇంకా వేరే అది. కానీ వాళ్ళు బతుకున్నప్పుడే ఏదే కానీ వాళ్ళకి ఇవ్వడం ధర్మం అది. సో ఈరోజు నిజంగా ఈ ఇన్సిడెంట్ అయితే పొద్దున్నే వచ్చింది. సో ఇది మీతో షేర్ చేసుకుంటున్నా. ఎవరైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్లకు దారి చేస్తున్నాయి అని అంటే ఆర్థిక పరిస్థితులు ఒకటి ఉంటుంది, డబ్బు లేకపోవడం వల్ల. సో వెయిట్ చేయండి. దేనికైనా ప్రతిదానికి ఒక టైం వస్తుంది. హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో తక్కువ ఫీజు తీసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓపిక అనేది ఉండాలి. కానీ క్షణికావేశంలో పోతే ప్రాణాలు పోతాయి, తర్వాత జీవితమే ఉండదు. అట్లా 100 కోట్లున్నా, ఎంత డబ్బున్నా కూడా ఇంకా నీకు నిరుపయోగం తప్ప ఏమన్నా ఉందా? ఏమీ లేదు. సో ఇక్కడైతే అదే జరిగింది. సో మీరు కూడా కామెంట్ చేయండి.